touch. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినా కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం ద్రోణి ప్రభావాల కారణంగా వర్షాలు ఏమాత్రం ఆగడం లేదు. దీంతో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరొకసారి రైన్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం అక్టోబర్ నెల అంతా కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకించి అక్టోబర్ 10 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాల ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా నైరుతి ఋతుపవనాలు ముగిసే సమయంలో మరలా వర్షాలు కురిసేటువంటి సంకేతాలు కనపడడం ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఈరోజు రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి వంటి జిల్లాలలో వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఈ జిల్లాలలో రానున్నటువంటి 1 లేదా 2 రోజుల పాటు కూడా వానలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ నగరాన్ని మొత్తం కూడా 3 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కూడా నగరంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షం పడింది. ముఖ్యంగా బహదూర్పుర, కిషన్బాగ్, బండ్లగూడ, రాజేంద్ర నగర్, చార్మినార్, ఖైరతాబాద్, కోటి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం వంటి ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం హైదరాబాద్ నగరంలో నేడు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి సాయంత్రం వేళల్లో తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు, చెట్లు విరిగిపడడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి నగర ప్రజలు అలాగే ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. అధికారులు కూడా సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు ఈ వర్షాల వల్ల రైతులకు కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అటు మూసీ కూడా ఉగ్రరూపం ఇప్పటికే దాల్చింది. మరలా జంట జలాశయాల నుంచి గేట్లు ఎత్తి నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూసీలోకి ఫ్లోటింగ్ కొనసాగుతుంది. మరలా ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసినట్లయితే మరలా 2 జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మూసీ మరొకసారి ఉగ్రరూపాన్ని దాల్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేటువంటి ఒక అంచనా అయితే వ్యక్తమవుతుంది.